చెప్తా. దొంగ దొంగ దొంగ. అబ్బా మీరిద్దరు ఉండగా ఇంకా ఇంట్లోకి దొంగలు ఎక్కడి నుంచి వస్తారా? ఇప్పుడిప్పుడే జీవితంలో ఎంజాయ్ చేస్తుందండి. మెళ్ళో తాళి కట్టించి వంటింటికి కట్టేయాలని చూడకండి. చూస్తేనా బీరువాలో ఉన్న నీ బంగారం, అకౌంట్ లో ఉన్న నాన్న డబ్బులు పట్టుకుని ఇంట్లోంచి పారిపోతా. కానీ కొంచెం ఖర్చు ఎంత అవుద్ది? ఎంతో అవుద్ది, కానీ మీ వల్ల అవదు. అందులోని దానికి ఖర్చు పెట్టాలంటే నీకు అస్సలు చేతులు రావు. నిజమే. నువ్వు నార్మల్ అయినా నీ పెళ్లికి నేనెందుకు ఖర్చు పెడతానే? నాన్న ఖర్చు పెడతాడు, తర్వాత నీ మొగుడు దగ్గర వసూలు చేస్తాను. ఖచ్చితంగా వసూలు చేస్తుంది. దీనికి చాలా టాలెంట్ ఉంది. ఒరే చారిగా, ఎంత పని చేసావురా నత్తగొల్ల మొక్కవాడా. పిల్లల్ని మోసం చేసి కష్టపడి కూడబెట్టిన డబ్బంతా సింగిల్ సీల్ లో చెడదొబ్బేసావు కదరా. ఒక్కసారి దొరకరా, నిన్ను కసి తీరా కొరికి కొరికి చంపేస్తా. గారు గారు అని గుండెలు మీద గుద్దేవరా నువ్వు. ఆ రోజేంటో అలా అయిపోయింది సీని గారు. అయిపోద్రా, నువ్వు పూల దగ్గరే వీక్ అనుకున్నాను, నువ్వు అన్నింటిలోని వీకేరా. ఒకసారి హైదరాబాద్ రారా, నిన్ను బాది బొంద పెట్టేస్తా. ఆ పని చేస్తారనే పారిపోయా నేను. కాలనీలో మొగుళ్ళందరినీ పోగేసి మీటింగ్లు ఎట్టి ప్లాన్లు వేసి పిల్లలందరినీ ఎర్రిపప్పలు చేసే టైంలో నన్ను కొండ ఎర్రిపప్పని చేసావు కదరా కర్రిమ కూడా. శ్రీను గారు, మొగుళ్ళందరిలోనూ మీరు మొండి మొగుడు సార్, మీరు ఏడవకండి. మొండి మొగుడిని కాస్త ముడుచుకుని మూల కుర్చీలలో చేసావు కదరా మిర్చి బజ్జీలా ముక్కు నువ్వును. ఇన్నాళ్ళు నా పిల్లల చేతిలో ఓడిపోకుండా రొమ్మిర్చుకుని తిరిగాడు కదరా. ఇప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలరా? అది అసలే ₹10 సీన్ ఇస్తే రూపాయన్నర యాక్టింగ్ చేస్తుంది. ఇదిగో నువ్వు గాని రాకపోతే నేనే వస్తా. 50 లక్షల నా అకౌంట్ కొద్దు, ట్యాక్సులు పడిపోతాయి. క్యాష్ ఇచ్చేయండి. నా దగ్గర క్యాష్ ఉంటే ఆల్మోస్ట్ భూగర్భంలో పాతేసినట్టే. ఏమండి, పడుకునే ముందు పాలేమన్నా తాగుతారా? చేస్తుంది. 40,000 హ్యాండిల్ చేయలేకపోయావు, 50 లక్షలు ఎవరా నీకు ఇచ్చేది? నువ్వు ఇప్పుడు దాకా మూల కూర్చొని ఏడ్చిందంతా నేను వినేశానురా. వెంటనే నువ్వు ఓడిపోయి ఉంటే ఇంత కిక్కొచ్చేది కాదురా. వెయిటింగ్ చేసి విన్ అయితే ఎంత ఆనందంగా ఉందా. అవును, చారిగారి దగ్గర డబ్బులున్నాయని నీకెలా తెలిసింది? చెప్పేస్తారేంటి? చెప్తే నువ్వు కొత్త ప్లాన్ వేసి నా దగ్గర నుంచి కొట్టేస్తావు, నాకు తెలియదేంటి? అలా కాదుగా నోరే, ఇప్పుడు ఎగ్జాక్ట్ గా నీ ఫీలింగ్ ఏంట్రా? నీ చెప్పరా బట్టలు సర్దుకొని కొన్నాళ్ళు ఎక్కడికైనా నీది 40, చారు అనేది 80, మొత్తం 1, 20, 3 ఆషాఢాలు 3 శ్రావణాలు ఎగిరిపోతాయి. అన్నయ్య అనంగాలి చారిగాడి ఫేస్ చూడాలరా. ఆస్తి పేపర్లు ఇచ్చిన సంతకాలు పెట్టేసి ఎలా ఉన్నాడు నమ్మవురా. అయ్య బాబాయ్, నా వల్ల కావట్లేదు. టైట్లు పడ్డాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మైకేది ఇంకెక్కడ పెట్టానప్పా? ఎక్కడ కదా పెట్టాను. చెప్తా. దొంగ దొంగ. అబ్బా మీరిద్దరు ఉండగా ఇంకా ఇంట్లోకి దొంగలు ఎక్కడి నుంచి వస్తారా? మరి బల్లిలో కబోర్డులు పోయి పాకుతున్నావు. మీ అక్కకి అజిత్ చేసినట్టుంది, ఫారఫాళ్ళు వేసుకుని మీద పడి నవ్వుతుంది. అందుకే మిరియాల రసం చేద్దామని మిరియాల కోసం వెతుకుతున్నా. మిరియాలు అజిత్ కాదు, వాతానికి. అయితే నువ్వు వాడు. అక్క చేతిలో ఘోరంగా ఓడిపోయినా నీకింకా గర్వం తగ్గలేదు. ఆ చారిగడి వల్ల మీ చారు ఉడికిందే. చారు కాదు, పప్పు. ఏడ్చాను. అక్క, ఏ స్వీటీ, ఎప్పుడొచ్చావే? ఎవరి బజ్జీ? అదే బుజ్జి. బజ్జీ కాదు బా, స్వీటీ అంటే తీగా ఉంటది. అబ్బా, పక్కింటి లిఖిత గారు అక్క కూతురు. ఓహో, ఈ రోజు కృష్ణాష్టమి కదా, పిన్ని పూజకు పిలవమంది. పిలవమందంట, పిలిచింది. వెళ్ళండి, నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అక్క, పెళ్ళెప్పుడు చేసుకుంటావే? పూజకు పిలవడానికి వచ్చావు, ఎందుకే పాపం చేస్తావు? పెళ్లి చేసుకోవడం పాపమా అక్క? పాపం కాదే, శాపం. ఇలాగే అందరికి నూరిపోయి. ఇదిగో ఇంకో శాపగ్రస్తురాలు వచ్చింది. సరే ఆపండి, నేను ఇంకా చాలా మందిని పిలవాలి, వెళ్తాను.
పెళ్లి చేసుకోయే, కష్టాల్లో పాలు పంచుకునేవాడు వస్తాడు. అయితే డైలీ 1 లీటర్ పాలు ఎక్స్ట్రా ఇంచుకోవాలా? అలా చూడకు, డైలీ కష్టాలే కదా, పంచుకోవడానికి పాలు ఎక్కువ పడతాయి. నాన్న ఫోన్ చేశాడు, మంచి సంబంధం వచ్చిందంట, చేసుకుంటే నీ జాతకం మారిపోద్ది. నిజమే, వంట పని ఇంటి పని చేస్తే జాతకం మారినట్టేగా. అంటే చేసుకోకుండా జీవితాంతం ఇలా సింగిల్ గా. అదేంటో నీ అక్క, సినిమాలో లవ్ స్టోరీలు చూస్తుంటే వెంటనే పెళ్లి చేసేసుకోవాలనిపిస్తుంది. ఛానల్ మార్చి న్యూస్ చూస్తుంటే పెళ్ళంటే భయం వేస్తుంది. అయితే మానే. ఏంటి పెళ్ళా? కాదు, టీవీ చూడటం. ఊరుకోవే, చిన్నదానిగా పుట్టి చిన్నప్పటి నుంచి సగం జీవితం ఇంట్లో సరుకులు తేవడానికి, ఫ్రిడ్జ్ లో వాటర్ బాటిల్ నింపడానికి, ఇంటికొచ్చిన చుట్టాలని స్టేషన్ దగ్గర దింపడానికి సరిపోయింది. మీకు అంతే కదా? అవునవును. అదిగో చూడు, ఇప్పుడిప్పుడే జీవితంలో ఎంజాయ్ చేస్తుందనే. మెళ్ళో తాళి కట్టించి వంటింటికి కట్టేయాలని చూడకండి. చూస్తేనా బీరువాలో ఉన్న నీ బంగారం, అకౌంట్ లో ఉన్న నాన్న డబ్బులు పట్టుకుని ఇంట్లోంచి పారిపోతా. శభాష్ శభాష్. తలంచుకుని తాళ్లు కట్టే రోజుల నుంచి తట్టా బుట్టా సర్దుకుని పారిపోయే రోజులు వచ్చినప్పుడే మీ ఆడవాళ్ళకి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. అయితే నన్ను పారిపోమంటారేటి? నువ్వు పారిపోతానంటే కొత్త బట్టలు కొని బ్యాగ్ సర్ది మరీ పంపిస్తానే. బావి నువ్వు, బాధ్యత ఉండాలి. భర్తను నేను, భయం కూడా ఉంటది. కుర్రోడికి బోల్డ్ అంత ఆస్తుందంట. 6 రోజుల్లో ఎకరం నవ్వలేదు ఇది. బిల్డింగ్లు ఉన్నాయంట. దీన్ని చేసుకున్నాక వెల్డింగ్ పనికి పోవాలాడు. అకౌంట్ నిండా క్యాష్ ఉందంట. మొత్తం బట్టలు కొనేసి ఆడితోనే వాష్ చేపిస్తుంది ఇది. కార్లు. ఇంకా ఆపండి. నువ్వు లీడ్ ఇయ్యడం, ఆయన కౌంటర్లు వేయడం, రియాక్షన్ మాకు ఇయ్యడం, వాళ్ళ డీటెయిల్స్ కనుకోవే, దోలు తీసేద్దాం. చెప్పేనా, ఇది సంసారం చేసే బ్యాచ్ కాదు, సాగు కొట్టేసే బ్యాచ్. సర్లేండి, అబ్బాయి బెంగళూరులో ఉంటాడంట. ఎంక్వైరీ చేద్దామంటే బెంగళూరులో మనకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అరేంజ్ చేస్తే సరిపోద్ది. ఎవరిని? ఇన్వెస్టిగేషన్ టీమ్ ని. ఏంటి అలాంటి వాళ్ళు కూడా ఉంటారా? డబ్బులు ఇస్తే ఎలాంటి వాళ్ళన్నా ఉంటారు. బాబోయ్, పిల్లోడు పొద్దున్నే లేసి పాల ప్యాకెట్కి వెళ్తున్నాడా, పాన్ డబ్బా దగ్గర సిగరెట్ కాల్చుకోవడానికి వెళ్తున్నాడా, ఫ్లాట్ లో ఒంటరిగా ఉంటున్నాడా, ఎవరితో ఉన్నా కలిసి తొంటరి పనులు చేస్తున్నాడా, తల దువ్వుకుని కారులో ఆఫీస్ కు ఒక్కడే వెళ్తున్నాడా, కొలిగిని కిచ్చుకుని దువ్వేస్తున్నాడా, పబ్బులకెళ్లి బుడ్డిగాడా, గుళ్ళుకెళ్లి బుద్ధిమంతుడా, ఈడి పైన ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఈడికి ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, బాడీలో ఎన్ని జబ్బులున్నాయి, పోతే ఇన్సూరెన్స్ లో ఎన్ని డబ్బులు వస్తాయి, ఆస్తిలో ఎన్ని వాటాలు ఉన్నాయి, బయటకు వచ్చేస్తే ఈడి కోటా ఎంత. ఇలా చిన్నప్పటి నుంచి లైఫ్ లో మొత్తం జరిగిందంతా స్కాన్ చేసి పాన్ చుట్టినట్టు చుట్టి మన చేతిలో పెట్టేస్తారు. కానీ కొంచెం ఖర్చు అవుద్ది. ఎంత అవుద్ది కానీ మీ వల్ల అవదు. అందులోని దానికి ఖర్చు పెట్టాలంటే నీకు అస్సలు చేతులు రావు. నిజమే. నువ్వు నార్మల్ అయినా నీ పెళ్లికి నేనెందుకు ఖర్చు పెడతానే? నాన్న ఖర్చు పెడతాడు, తర్వాత నీ మొగుడు దగ్గర వసూలు చేస్తాను. ఖచ్చితంగా వసూలు చేస్తుంది, దీనికి చాలా టాలెంట్ ఉంది. మీరు ఆ టీం ని అరేంజ్ చేయండి, డీటెయిల్స్ పక్కాగా రావాలి. ఎంత అవుద్ది? 1,50,000 అవుద్ది. ఏంటి అంత పెట్టాలా? ఆస్తి మొత్తం కలిపితే 10 కోట్లు ఉంటది. అయితే పెట్టచ్చు. నేను నాన్నతో మాట్లాడి మీకు డబ్బులు ఏమని చెప్తా. వెంటనే ఏమని చెప్పు, అలాగే పిల్లడు పాన్ కార్డు కూడా పంపమను. అలాగే, నువ్వు రావే. నాన్న, ఆ బెంగళూరు సంబంధం ఫిక్స్ చేసేద్దాం గానీ ముందు వెనక కొంచెం తెలుసుకోవాలి కదా. ఎవరు చెప్పారు? అందుకే మీ అల్లుడు ఒక ఐడియా ఇచ్చాడు, కానీ కొంచెం ఖర్చు అవుద్ది. ఎంత? 1,50,000. ఏంటి అంత పెట్టాలా? ఆ ఆస్తులన్నీ కలిపితే 10 కోట్లు ఉంటాయి. అయితే పెట్టచ్చు. వెంటనే ఆ డబ్బులు మీ అల్లుడికి పంపించు. ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులు ఎక్కడియే? సేను మీద పెట్టుబడి పెట్టేశాను. అబ్బా, ఇప్పుడు ఎలాగా? ఫోన్లే వదిలేవే. నువ్వు ఉండవే. ఆ డబ్బులు నేను అరేంజ్ చేస్తా గానీ మీ అల్లుడికి మాత్రం నువ్వే ఇచ్చానని చెప్పు. అన్ని డబ్బులు నీకు ఎక్కడియే? నువ్వు మా ఆయనకి కట్నంగా ఇచ్చిన డబ్బులు వడ్డీకి తిప్పుతున్నాలే. అంత ఎటకారం ఎందుకు? మరి నీకు అన్నారాలు ఎందుకు? ఆ కుర్రాడు పాన్ కార్డ్ నంబర్ తెలుసుకొని పంపు చాలు. సర్లే, రావే. అక్క, నా కోసం నువ్వు ఇంత రిస్క్ చేస్తున్నావా? నువ్వు మరీ అంత హస్కీగా మాట్లాడకు చెల్లి. రావే చెల్లి, దీని పెళ్లి మా లొల్లి. పిల్ల ఎవరనుకుంటున్నారు? నా సొంత చెల్లెల కన్నా ఎక్కువ, కానీ వరుసకు మరదలో మాయావిడికి చెల్లెలు. అమ్మో, అటు 7 తరాలు ఇటు 7 తరాల్లోని ఏ అంతరాలు లేకుండా మీ సొంత పిల్ల కోసం కనుక్కున్నట్టు కనుక్కోవాలి. అది మీరు పంపే డబ్బును బట్టి ఉంటుంది. వాయిదాల్లో పంపిస్తే డీటెయిల్స్ కూడా వాయిదాల్లోనే వస్తాయి. ఒక్కసారి పంపుతాం కదా. పంపుతాం. క్యాష్ క్రెడిట్ అవగానే కేసు టేకప్ చేస్తా. త్వరగా పంపండి. అలాగే. ఏంటి? నేనే 1,50,000 నాన్నేశాడు. అయితే నేను కూడా వెంటనే అలాగేసేస్తాను. అవును, ఇంత సడన్ గా ఇంత క్యాష్? నానేశాడు కూతురు కోసం. ఓహో, కూతురు కంటే వేసే ఉంటాడులే.
హ్మ్.